ఆడపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. మేము ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా. నాకు పడకల్లారా ఏమేం మాట్లాడతారా? నోరు పోసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకు కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా నీకు చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. దారా ధైర్యం రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గాడు మేలు కదరా నీ పాసలా. ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేపుడు పెట్టిలే. వాడు హీరోగాడు టేప్ పెట్టిలే. వాడు మేలు. ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్టే నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్టే నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని. వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట తెలుసుకోలే.
ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను. ఈడికి వచ్చా నా కొడుకు నోటీస్ ఇస్తారే కలుసుకుంది రాండంట. లే ఎర్రదాంతా ఇక్కడ ఏం రాస్తారా, గుర్తులు పెడతారా? లే నువ్వు చదువులే సందలే, నీతో చదువుకుంటే గుర్తు పెడతారా? నువ్వు ఇంత లోపల అవుతు 90 పెట్టలే, మా రోడ్డుకి పెట్టలే, మర్చిపోయినావా? నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకరు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. పొద్దున తేల్చుకుంటాం లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించిస్తారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించిద్దరు. తెల్లవారితే దొంగని మాదిరి వచ్చినారు. రే చిక్కులే తూ నీ అమ్మ బతికేసరా, రే ఏడమై సావురా, నీ కోముకుంటుందిరా సావురా అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా? ఏమేమి మాట్లాడు? ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాను, వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాజు స్వామిని పిలుస్తారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదు నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా? ఆహా నేను కోర్టుకు పోతే పో, ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి? చెప్తానో చూడే, నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబెట్టింది పౌరు ఉంది, జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరు ఉంది పోయినా. నేను ఎందుకు గెలిచింది పోయి మున్సిపల్ చెప్పి ఎందుకు గెలిచినా? ప్రజలకు తెలుసురా నేను ఏందో. కాల్చాలి ఒక్క ఫోన్ కాల్కి 2000 మంది వచ్చినారా ఆదివారం పనుకున్న వాళ్ళు కూడా. మేము మంచిగా చేస్తాం, నువ్వు ఊరిలో డిస్టర్బ్ చేయను. ఇది నా ఊరు, నేను డిస్టర్బ్ చేయను. కానీ నిన్ను చెప్తా చూడే, మా కార్యకర్త విడిచిపెట్టి దొంగగా వచ్చిపోయినావు ఏం చెప్తారు? కేసు పెట్టావా? పెట్టరా? ఏం చెప్పు? పొద్దున చూడు మా కార్యకర్తలు ఏం చేస్తారు. నేను ఇప్పుడు ఊరికి పోతానా, అందరు ప్యాక్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోళ్ళకు నాకు వదిలే ప్రసక్తే లేదు. అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో, ప్రొక్లైన్ పెట్టి కొడతారేమో. నీ ఘోరం కాసుకుంటున్నారు ఇంట్లో, నేను ఆడికి పోకుండా. వదిలే ప్రసక్తే లేదు. రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరిసాల ఇసుక ప్యాకెట్ ఆడే నా కొడుకు నువ్వు కూడా లే ఏముంటారా నీకు? చూడు పొద్దున ఎట్లుంటుంది చూడండి, అన్నీ పెట్టినారు పిల్లలు. అందుకే నన్ను బొమ్మంటున్నారు. ఒక 4 రోజులు రాను, నువ్వు కాపాడుకో. రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో, నా దగ్గర నేను కాపాడుకుంటా.